ప్రపంచంలోనే డెడ్లీయెస్ట్ ప్రిజన్ క్యాంప్ గా పేరు తెచ్చుకున్న నార్త్ కొరియాలోని క్యాంప్ 14 లో ప్రజలు ఎలా బతుకుతారో మీకు తెలుసా? అక్కడ రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా? సౌత్ ప్యాంగ్యాంగ్ లో ఉండే ఈ క్యాంప్ 14 అనేది ఎలక్ట్రిక్ ఫెన్స్ల మధ్య ఉండే ఒక పెద్ద విలేజ్. ఇందులో ఫ్యాక్టరీలు, మైన్లు, పొలాలు, ఇళ్లు ఉంటాయి. వందల వేల మందిని డార్మిటరీలో కుక్కుతారు. చాలని చోట పడుకోవాలి. క్యాంప్ 14 లోకి ఎవరు వెళ్లినా గొడ్డు చాకిరీ చేయాలి. పని పూర్తి చేస్తేనే ఒక పూట భోజనం పెడతారు. ఇక్కడ రోజుకు ఒక్క పూట తిండి తినడమే గగనం. ఒకవేళ ఆకలేసి ఏదైనా ఆహారాన్ని దొంగిలిస్తే చచ్చేంత వరకు కొడతారు. ఇది ఇక్కడ రూల్. బాగా పనిచేసే అబ్బాయిలు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తారు. దీన్ని రివార్డ్ మ్యారేజ్ అని అంటారు. పెళ్లి తర్వాత మొదటి 5 రోజులు ఒక చోట పడుకొనిస్తారు. ఆ తర్వాత ఏడాదికి 5 రోజులు మాత్రమే కలవనిస్తారు. ఘాట్లకు తెలియకుండా చేస్తూ దొరికిపోయినా అక్కడికక్కడ కాల్చి చంపేస్తారు. ఇది క్యాంప్ భయానక రూల్స్ లో ఒకటి. ఇంకొక రూల్, క్యాంప్ నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసినా, ఎవరైనా ప్లాన్ చేస్తుంటే తెలిసినా వెంటనే చెప్పాలి, లేకపోతే చంపేస్తారు. ఇదంతా వింటుంటే మనం చాలా లక్కీ అనిపిస్తోంది కదూ.